ఐటీఐఆర్ హామీ ఇద్దామా? దీనిపై అధ్యయనం చేసే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుకు. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో చర్చ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ హామీని లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తూ ఉంది. అయితే జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐటీ రంగంలో లక్షలాది మందికి ఉపాధిని కల్పించే ఐటీఐఆర్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని చెప్పేసి టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. సో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో జరిగిందనమాట ఈ మీటింగు. ఈ నెల 6న తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోకు అనుబంధంగా రాష్ట్ర అంశాలు చేర్పు 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ఈ విధంగా అయితే చేశారనమాట. సో ఈ విధంగా కాంగ్రెస్ అయితే కీలక హామీలు అయితే ఇవ్వబోతుంది అనమాట. అదేవిధంగా మీటింగ్లో దీనికి సంబంధించి కూడా కీలక ప్రస్తావన అయితే తీసుకురాబోతున్నారు. కేసీఆర్పై డిప్యూటీ సీఎం బట్టి కూడా ఫైర్ అవ్వడం అయితే జరిగింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అయితే మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఫైర్ అయ్యారు. కేటీఆర్ మీరు బాగా చదువుకున్నారు, మంత్రిగా పనిచేశారు, పద్ధతిగా మాట్లాడాలి కదా, వెంట్రుక కూడా పేకలేరు అని మాట్లాడటం ఏం భాష. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి హితవైతే చెప్పారన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. సో ఈ విధంగా ఐటీఆర్కి సంబంధించి మనకు 6వ తారీఖున జరిగే మీటింగ్లో కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇవన్నీ కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.